మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గుడిపేటలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ను మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజితరావు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. గుడిపేటలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ మంజూరు చేసి నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ భవన పనులను శనివారం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజితరావు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పలు జిల్లాలకు మంజూరు చేయకున్నా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు. మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పనులు పూర్తి చేసి ఈ ఏడాదిలో అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్ను అధికారులను కోరారు. గత ప్రభుత్వం ఎంపీ వెంకటేష్ నేత సహకారంతో 26 కోట్లతో కేంద్రీయ విద్యాలయంను ఏర్పాటు చేశామన్నారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కు అండగా ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజితరావు మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ నిర్మాణం అయి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుకు మంచి పేరు వస్తుందని దాన్ని ఓర్వలేకనే ఇప్పటి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నిర్మాణ పనుల విషయంలో ఆలస్యం అయ్యేలా చూస్తున్నాడని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా పడతన్పల్లి లిఫ్ట్ శంకుస్థాపన చేస్తే దాన్ని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు రద్దు చేసి రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు అక్రమ సంపాదన తప్ప అభివృద్ధిపై శ్రద్ధ లేదన్నారు. వసూలు చేసి అక్రమ సంపాదన సంపాదించి హైదరాబాద్ కు డబ్బుల మూటలు తరలించడం తప్ప అభివృద్ధి చేయడం లేదని ఎద్దేవా చేశారు. గౌరవాన్యుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణలో మెడికల్ కాలేజ్ పెట్టిన ఆలోచన గతంలో కేంద్రం పెద్ద ఎత్తున వందలాది మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పటికీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. ఇవ్వకుండా పర్లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తెలంగాణలో అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజ్ పెడతానో ఆలోచించి మొదటి దఫాగా ఏదైతే మెడికల్ కాలేజ్ ప్రకటించారో మొదటి దఫాలోనే మంచిర్యాల మెడికల్ కాలేజు ముఖ్యమంత్రి గారు ప్రకటించి ఈరోజు 500 కోట్ల రూపాయలతోటి ఒక సందర్భంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ జిల్లా ఆనాడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి సహకారంతో మంచిర్యాల సూటబుల్ ప్లేస్ అనేది దీన్ని మరి ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్న సందర్భంలో చాలా ఇబ్బందులు, ప్లేస్ అనుకూలత లేకపోవడం, ఇతరత్ర కారణాలు, ఒక సందర్భంలో కాలేజ్ వస్తా రాదనే సందర్భంలో మరి ఢిల్లీకి కూడా ఆనాడు నేను ఆడున్న ఎంపీ గారు ఢిల్లీ పోయి మెడికల్కి సంబంధించిన అధికారి, ఐఏఎస్ అధికారి, హైదరాబాద్లో పనిచేసిన ఐఏఎస్ అధికారి అక్కడ మెడికల్ సంస్థలో ఉన్న సందర్భంలో హరీష్ రావు గారితో ఫోన్ చేయించుకొని మరి కేసీఆర్, కేటీఆర్ పూర్తి సహకారంతో ఆనాడు ఢిల్లీలో కూడా దీని విషయంలో ప్రత్యేకంగా దృష్టి సాధించి మరి ఒక సందర్భంలో మంచిర్యాలకు వచ్చిన కాలేజు వస్తుందా పోతుందా అనే భయాందోళనలో మరి ఆనాడు కాలేజు మరి మంజూరు చేయడం, అందులో హాస్పిటల్ ఏమో మంచిర్యాల నడుబొడ్డులో మార్కెట్ యార్డ్లో 10 ఎకరాల పైచీలకు దాదాపు 11 ఎకరాల పైచీకులో అక్కడ హాస్పిటల్, 35 ఎకరాల ఇక్కడ గుడిపేటలో విశాలమైన ప్రాంతం ఉంది. ఇక్కడ ఏదైతే ఇక్కడ కాలేజ్ ఇక్కడ మరి చేయడం, కాంట్రాక్టర్ కూడా ఆర్థికంగా మరి వాళ్ళకి బిల్లు కూడా ఇన్కమ్ ఉందైనా కూడా మరి కాంట్రాక్టర్ కూడా ఇంకా స్పీడ్ చేయాలని కూడా మరి చెప్పడం జరుగుతుంది. ఇలా ఈ మెడికల్ కాలేజ్ అక్కడ హాస్పిటల్ ఏమో 450 బెడ్డెడ్ హాస్పిటల్ అక్కడ మంచిర్యాల మార్కెట్ యార్డ్లో, ఇక్కడ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ బ్రహ్మాండమైన 35 ఎకరాల పైచిలుకులో బ్రహ్మాండంగా కాలేజ్ నిర్మాణం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో ఆనాడు ముఖ్యమంత్రి గారికి, ఆనాడు అన్ని విధాలు సహకరించిన కేటీ రామారావు గారికి, ఆనాడు అన్ని విధాలు సహకరించిన హరీష్ రావు గారికి, ఆనాడు ఈ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ మరి ఎంపీ గారు బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు కూడా ఆనాడు సహకరించడం, ఇలా మంచిర్యాల కూడా ఒక మంచి గుర్తింపు రావడం జరిగింది ఈ మెడికల్ కాలేజ్ వాళ్ళని కూడా మరి ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో దాదాపు త్వరగా పూర్తి చేసి ఈ అకాడమిక్ ఇయర్లోనే ఇక్కడ కాలేజ్, అక్కడ హాస్పిటల్ 2 జరిగే దిశగా తొందరగా ఏదైతే సంబంధిత అధికారులు మరి కాంట్రాక్ట్ కూడా తొందరగా ఇది పూర్తి చేయాలని కూడా మరి కాంట్రాక్టర్ని సంబంధిత అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎంపీగా ఉన్న
వెంకటేష్ నేత గారు మేము ఇక్కడ వెంకటేష్ నేత గారు కేంద్ర విద్యాలయం ప్రయత్నం చేసే సందర్భంలో అనువైన ప్రాంతం కావాలంటే 2-3 సార్లు ఎంపీ గారు నేను ఈ ప్రాంతం వచ్చి ఇక్కడనే బటాలియన్ పక్కబండి 26 ఎకరాల పైబడి దాదాపు 26 కోట్ల రూపాయలతోటి 26 కోట్ల రూపాయలతోటి దాదాపు 11 ఎకరాల ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం కూడా మరి కంప్లీట్ కావడం, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం, ఈ అకాడమిక్ ఇయర్లో కేంద్రీయ విద్యాలయం కూడా మరి ఇక్కడ నడుస్తుంది. దాదాపు 400 మంది విద్యార్థులతోటి బ్రహ్మాండంగా ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటే చేసిందంటే మరి కేసీఆర్ గారికి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి యువకులు విద్యార్థులు ముఖ్యంగా మెడికల్ స్టూడెంట్స్ వారికి అండగా ఉండవలసిన బాధ్యత మరి ఈ మన తెలంగాణ గడ్డ మీద పెట్టిన యువత కూడా ఉన్న సందర్భం గుర్తించడం జరుగుతుంది. జీవితాంతం గుర్తుంచుకునే దిశగా ఇవన్నీ కూడా మరి చేయడం జరిగింది. ఈ సందర్భంలో మంత్రాల నియోజకవర్గ ప్రజలకు, మంత్రాల జిల్లా ప్రజలు కాకుండా అటు మహారాష్ట్ర మిగతా ప్రాంత ప్రజలు కూడా మెడికల్ పాయింట్ లో ఇదొక ఎడ్యుకేషన్ హబ్ కూడా మంత్రాల గతంలో ఉంది, ఇప్పుడు కాబోతుంది అనే మాట కూడా చెప్తూ ఇవాళ ఏదైతే మన కాలేజ్ రోడ్లో హాస్పిటల్ కడుతున్నామో, ఈ మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్పిటల్ అక్కడ కడుతున్నామో, రేపు ఏ విధమైన సమస్యలు వచ్చినా ఆరోగ్య ఏ విధమైన ట్రీట్మెంట్ అయినా అదే హాస్పిటల్లో బ్రహ్మాండంగా మనకు పెద్ద ఎత్తున 450 బెడ్తోని 450 బెడ్లతోని హాస్పిటల్ కూడా అక్కడ నిర్ణయించడం జరుగుతుంది. అక్కడ అదేవిధంగా ఈ హాజీపూర్ మండల్లో ఒకప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కేంద్రీయ విద్యాలయ, మనము అసలు ఈ హాజీపూర్ మండల్ వాళ్ళ భూములు కోల్పోయి ఈ ప్రాంతంకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇచ్చారు, గూడెం లిఫ్ట్ ఇచ్చారు. తద్వారా మనకంతటికి కూడా ఈ జిల్లాకు, ఈ మంచిర్యాల జిల్లాకే తాగునీరు అందిస్తుంది. అలాంటి భూములు కోల్పోయిన ఈ రైతులకు న్యాయం చేయాలని హరీష్ రావు గారి చేతుల మీద మనం ఇక్కడ లిఫ్ట్ ఓపెన్ చేసుకున్నాం. దాన్ని కూడా క్యాన్సిల్ చేసాం. ఇవాళ మనము మంచిర్యాల అంతరం బ్రిడ్జ్ శాంక్షన్ చేసుకున్నాం, దాన్ని కూడా క్యాన్సిల్ చేసాం. అభివృద్ధికి అడ్డుపడేటోళ్ళు మళ్ళా గదే ప్రచారం ఎత్తుకొని మేము అభివృద్ధి అంటారు. బ్రిడ్జ్ క్యాన్సిల్ చేసారు, లిఫ్ట్ క్యాన్సిల్ చేసారు, రైతుల అన్యాయం చేస్తున్నారు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. కేవలం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు బస్సులు వేయడం, హైదరాబాద్ నుంచి మంచిర్యాల రావడం, పోయేటప్పుడు సంచులు నింపుకుంటా వెనుక బండ్లు వేసుకొని ఆ అక్రమ సంపాదనను పట్టుకపోయేదానికి వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు తప్ప ప్రజల కోసం కాదన్న సంగతి ప్రజలందరూ కూడా ఇప్పటికే గమనించారు, అందరికీ తెలుస్తుంది. ఏందయ్యా అంటే ఆ పార్టీ నాయకులే చెప్తాను, ఎమ్మెల్యేని కలవాలంటే మాకు పైసలు ఉండాలన్నా ఏదో విధంగా పైసలు జమ చేసి మేము ఎమ్మెల్యేకి ఇస్తే తప్ప మేము ఎమ్మెల్యేని కలిసే పరిస్థితి లేదన్నారు. ఇవాళ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఏ విధంగా తయారైనారంటే ఎక్కడైనా ఏదైనా సెటిల్మెంట్ చూడాలి, అలా ఎమ్మెల్యేకి అప్పచెప్పాలి, మనం ఎమ్మెల్యే కళ్ళల్లో ఉండాలి, మనం ఎమ్మెల్యేకి 4 పైసలు ఇవ్వాలి, 4 లక్షలు ఇవ్వాలి అనే స్థాయికి ఒక నాయకుని దిగజార్చిన ప్రభుత్వం, దిగజార్చిన నాయకత్వం ఈ కాంగ్రెస్ నాయకత్వం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఇక పెద్ద ఎత్తున రైతుల గురించి చెప్పాలి, వడ్ల గురించి చెప్పాలి. అప్పుడైతే 2 కేజీలు కట్ చేస్తాను, ఇది ఎవరి చేతులకు పోతానే ఈ పైసలు చేశారు. ₹1 కూడా ఏ రైస్ మిల్లను అడగండి, ₹1 కూడా దివాకర్ గారు ఎక్కడ ముట్టలేదు. కానీ అప్పుడున్న ప్రతిపక్ష నాయకులు ప్రేమ్ సాగర్ రావు గారు పెద్ద ఎత్తున అబద్ధ ప్రచారం చేశారు. ఇవాళ అడుగుతున్న రైతులు మేం కాదు, మాకంటే ముందు రైతులు అడుగుతారు, ప్రతి కళ్ళం కాడ అడుగుతారు, ప్రతి కుప్ప కాడ అడుగుతారు. ఇవాళ 2 కేజీలు కట్ చేస్తాను, ఈ పైసలు ప్రేమ్ సాగర్ రావు జేబులకు పోతున్నాయి కదా అని వాళ్ళే స్వయంగా అంటారు. అయితే ఒక్క ఏళ్ళు మేము వేరే వాళ్ళ దిక్కు చూపిస్తే 4 ఏళ్ళు ఇవాళ వాళ్ళకి చూపిస్తాను. ఇవాళ రైతులకు అన్యాయం చేసి ఇంకో విషయం, అసలు ఏ ముఖం పెట్టుకొని కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతారు. 2024 డిసెంబర్లోనే ఎమ్మెల్యే గారు మాట్లాడారు. సంక్రాంతి నుంచి 2024 సంక్రాంతి నుంచి అంటే 23 వాడు గెలవంగానే ఒక నెలకే మాట్లాడారు. ఇక ఒక నెలలో బట్టే మేము తులం బంగారం ఇస్తామన్నారు. సిగ్గుండాలే, వచ్చి తులం బంగారం ఇవ్వకుండా కేవలం చెక్కులు ఎట్లా ఏ విధంగా ఇస్తాను, ప్రజలందరూ తిట్టుకుంటాను. ఏమైనాయి మీ పెన్షన్లు, ఏమైనాయి? 4000 పెన్షన్లు ఇస్తారన్నారు కదా, ఉన్న 2000 కూడా 2 నెలలు కట్ చేసిందే. ఇక సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మొన్న మాట్లాడుతా అంటే ప్రతి ఒక్కరు భాష, అసలు అది ఏం భాష, అదేం కథ, ఏమన్నా అంటే ఇంకా తర్వాత దాన్ని సమర్థిస్తారు. ముక్కుసూటిగా మాట్లాడతారు మా ముఖ్యమంత్రి అంటారు. ముక్కుసూటికి ఏది మాట్లాడాలి? 50 కోట్లు ఇచ్చి PCC ప్రెసిడెంట్ తీసుకొచ్చుకున్నా అని చెప్పి ముక్కుసీటుగా మాట్లాడాలి. ఢిల్లీకి ఎన్ని సంచులు పంపించిండో ముక్కుసీటుగా మాట్లాడాలి. ఎన్ని కోట్లు బిర్లాల దగ్గర పర్ SFT వసూలు చేసిండో అది ఎందుకు ముక్కుసీటుగా మాట్లాడతలేదు? మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా వసూలు చేస్తాడు, ఏ విధంగా భూదందాలు చేస్తాడు, ఏ విధంగా గుండాయిజం చేస్తాడు, అదెందుకు ముక్కుసూటిగా మాట్లాడతలేరని అడుగుతున్నాను. ఎంత సంపాదించారు మీ అన్నదమ్ములు, ఈ కాంగ్రెస్ కుటుంబం ప్రజల మీద పడి ఏ విధంగా దోసుకుంటారు, అదెందుకు ముక్కుసూటిగా మాట్లాడతలేరని అడుగుతున్నాను. నిజాలేమో కప్పిపుచ్చుకుంటా అబద్ధాలను నిజాలు చేసి ముక్కుసూటిగానే మాట్లాడుతుంటారు.
ఇప్పటికైనా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నా, మంచి వ్యక్తి అయిన దివాకర్ రావు గారిని మనం ఓడగొట్టుకొని దుర్మార్గులని, పైసలు వసూలు చేసేలను, కేవలం రాజకీయం అంటే బిజినెస్ అని భావించేటోళ్ళని మనం గెలిపించుకుంటే ఇలా మంచిర్యాల ఏమైంది? మంచిర్యాల అనే పదం కూడా చూడదలుచుకోలే వాళ్ళు, అది కూడా విక్కిపడేసింది. ఇలా ఏ విధంగా సర్వనాశనం చేస్తుండ్రు, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రు మీరందరూ కూడా గమనించాలి. రానున్న రోజుల్లో మళ్ళా కేసీఆర్ గారికి, మళ్ళా ఈ బీఆర్ఎస్ పార్టీకి మంచిర్యాల నియోజకవర్గంలో పట్టం కట్టాలని ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తూ, ఈ రాష్ట్రంలో గతంలో మరి 4-5 మెడికల్ కాలేజీలు లేని సందర్భంలో దాదాపు ఈ రాష్ట్రంలో మరి అన్ని జిల్లాలు చిన్న జిల్లాలు చేసి ప్రతి జిల్లాకు కూడా మెడికల్ కాలేజ్ ఉండాలని ఒక ఆలోచనతోని మన ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ మరి ఈ ప్రాంతంలో మరి ఎమ్మెల్యేగా ఉన్న దివాకర్ రావు గారి నాయకత్వంలో ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ మరి ఒక హాస్పిటల్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే కేంద్ర విద్యాలయం కూడా గత ప్రభుత్వాలలో ఈ సందర్భంలో మరి కేంద్ర విద్యాలయాన్ని కూడా ఈ ప్రాంతానికి మరి తీసుకొచ్చిన ఘనత కూడా మరి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ దక్కింది. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ విధంగా ఉండే వచ్చిన తర్వాత కూడా మరి అనేక రకాల హాస్పిటల్ కానీ మరి ఏదైతే కాలేజీలు కానీ స్కూల్స్ కానీ వచ్చిన సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అప్పుడు ఏదైతే మా ప్రభుత్వ హయాంలో మరి దివాకర్ రావు గారు మరి ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో వచ్చిన ఏవైతే హాస్పిటల్స్ కానీ మరి ఈ మెడికల్ కాలేజీలు కానీ కేంద్ర విద్యాలయాలు కానీ మరి ఈనాడు ప్రభుత్వం మరి నత్తనడకన నడిపిస్తుంది. మరి ఏదైతే ఈ తొందరగా కావాలి మరి ప్రజలకు అందుబాటులో రావాలంటే వాళ్ళందరూ కూడా బిల్స్ తొందరగా ఇచ్చే విధంగా మరి ప్రయత్నం చేయాలి. ఈనాడున్న ప్రభుత్వం కానీ ఈనాడున్న పాలకులు కానీ మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చెప్తున్నారు, 18,500 కోట్ల బడ్జెటే ఉన్నది, నన్ను ఏం చేయమంటారు, మరి నన్ను కోస్తారా, సంపక తింటారా? మరి ఏదో ఒక ముఖ్యమంత్రి మరి మాట్లాడని మాటలు, మరి మేము ఢిల్లీకి పోతే మమ్మల్ని దొంగలు లెక్క చూస్తున్నారు, మా చెప్పులు ఎత్తుకుపోతారనే విధంగా కూడా మరి ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచే విధంగానే ఉన్నది. ఈ ఏదైతే ఈ నియోజకవర్గం కానీ ఈ రాష్ట్రంలో కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి మాయమాటలు చెప్పి తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న సంక్షేమ పథకాల కంటే మేము అదనంగా ఇస్తాం, మరి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాం, మరి రైతులకు 2 పంటలకు ఇస్తాను కేసీఆర్, మేము 3 పంటలకు ఇస్తాం, మరి అనేక రకాల సంక్షేమ పథకాలు మాయమాటలతోని అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఇలా ఏ ఒక్కటి కూడా ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలే తప్ప కొత్త పథకం ఏది ఒకటి కూడా పెట్టకుండా ఇలా ప్రజలను మోసం చేస్తుంది. అదేవిధంగా మరి ప్రజాప్రతినిధులను కూడా మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజలను కూడా భయమంతులకు గురి చేస్తూ మరి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వం రాబోయే రోజులలో ఖచ్చితంగా మరి గద్దెనిస్తారు ప్రజలు. ఏదేమైనా దివాకర్ రావు గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఏ విధంగానైతే అభివృద్ధి జరిగిందో, ఏ విధంగానైతే మరి కాలేజీలు ఇవన్నీ వచ్చినాయో, మరి ఏదైతే ఆ గోదావరి వచ్చిన వంతెనను కూడా మరి తొందరగా స్టార్ట్ చేయవలసిందిగా ఈ యొక్క ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మరి విజితన్న కానీ దివాకర్ కానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు మరి ఎన్నుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, ఏదేమైనా ఈ ప్రాంతంలో ఉన్న మరి మా ఏవైతే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇచ్చిందో అవి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ పాలకులు కానీ తొందరగా పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను.